హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజ హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ కానీ ముందుగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏం లేదు, ఒక సిస్టర్ నన్ను చాలా వరకు రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. సో ఆ సిస్టర్కి ఈ డౌట్ క్లారిఫై ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే ఇక్కడ కామెంట్ చూడండి మీరు. సో వాళ్ళ పాప అయితే డైలీ ఏడుస్తూ ఉందంట. సో ఈవినింగ్ టైమ్స్ అలాగా సో చిడి ఎక్కువగా పెట్టడం అని అలా చెప్తుంది అనమాట. సో నేను రీసెంట్గా ఒక వీడియో అయితే మీకు చెప్పాను కదా, పిల్లలకి దిష్టి తీయండి అండ్ ఇలా జాగ్రత్తలు తీసుకోండి, దిష్టి పూస వేయండి అండ్ ఆంజనేయ స్వామి బిల్ల వేయండి, అలాగే రాగి కడియాలు తగిలించండి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. అయినా కూడా తను ఈ రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. సో దాని గురించి చెప్పమని చెప్పేసి సో నేను ఒకటే చెప్తున్నాను, అదేంటి అంటే పిల్లలకి అన్కంఫర్టబుల్గా ఏదన్నా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా పిల్లలు ఏడుస్తూ ఉంటారు. సో మీ ఆ అన్కంఫర్టబుల్ లేకుండా చూసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటి అంటే డైపర్స్ డే మొత్తం మీద వేస్తూ ఉంటారు పిల్లలకి. సో డైపర్స్ డే మొత్తం మీద పిల్లలకి వేశారనుకోండి, కొంతమందికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. కొంతమంది పిల్లలు ఏంటి అంటే యూరిన్కి సరిగ్గా వెళ్ళరు అండ్ బాత్రూమ్కి సరిగ్గా వెళ్ళరు అనమాట డైపర్స్ వేయడం వల్ల. సో అందుకే కొంచెం వాళ్ళని ఫ్రీగా ఉంచండి ఇంట్లో ఉన్నప్పుడు. బయటకు వెళ్ళినప్పుడు అంటే ఏంటంటే తప్పదు మనకి, అలాగే వేరే ఊర్లకి ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనకు తప్పదు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి మనం డైపర్స్ యూజ్ చేయడంలో తప్పలేదు. బట్ మనం మన ఇంట్లో ఉంటున్నప్పుడు మన పిల్లలకి డైపర్స్ అంత ఎక్కువగా యూజ్ చేయనక్కర్లేదు. సో నేనైతే కూడా అంతే, నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినా ఇంకా ఎక్కడైనా మా పెద్దమ్మ వాళ్ళ ఊరు తల్లుపాడు అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అలా వెళ్ళినప్పుడు ఏంటంటే నేను డైపర్స్ అనేవి యూజ్ చేస్తాను. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం డైపర్స్ యూజ్ చేయను అండ్ బయటకు వెళ్ళినప్పుడు కానివ్వండి, మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కానివ్వండి డైపర్స్ యూజ్ చేస్తాను. మళ్ళీ వచ్చినవన్నీ తీసేస్తాను అనమాట. సో ఇంకొంతమంది ఏంటంటే నైట్ మొత్తం ఉంచుతూ ఉంటారు. సో వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉండదు అనమాట కొంతమందికి. సో మీకు వీలున్నంత వరకు డైపర్స్ కొంచెం తక్కువగా యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే మీరు నాపీస్ తెప్పించుకోండి పిల్లలకి. బేబీ నాపీస్ అనేసి అమెజాన్ దాంట్లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్లో కానివ్వండి, ఇంకా చాలా ఆన్లైన్ షాపింగ్స్లో దొరుకుతున్నాయి. సో మీరు ఆ క్లాత్ తెప్పించుకోవచ్చు. లేదా ప్రైవేట్గా అయితే డీమార్ట్లో కానివ్వండి, లేదా స్పెన్సర్స్లో కానివ్వండి, రిలయన్స్ మార్కెట్స్లో కానివ్వండి ఆ నాపీస్ అనేవి అమ్ముతూ ఉంటారు. లేదా మన నార్మల్ హోల్సేల్ షాప్స్లో కూడా అమ్ముతూ ఉంటారు. సో మీరు వీలున్నంత వరకు అవి ట్రై చేయండి ఇంట్లో ఉన్నప్పుడు. సో పిల్లవానికి ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ అదేంటంటే పుట్టు వెంట్రుకలు అంటారు. సో పుట్టు వెంట్రుకలు కొంతమంది ఏంటంటే 9 monthsలో, 7 monthsలో, లేదా 11 monthsలో, సో అలా 5 monthsలో అండ్ 3 years. సో ఇలా 1 year లోపు కానివ్వండి, 3 years కానివ్వండి పుట్టెంటుకలు అనేది ఇస్తూ ఉంటారు. సో అంతవరకు కూడా పిల్లలకి ఏంటంటే నాన్ వెజ్ పెట్టరు. కొంతమంది నమ్మకంగా నాన్ వెజ్ పెట్టకూడదు అని చెప్పేసి నాన్ వెజ్ అయితే పెట్టరు. ఈవెన్ నేను కూడా అప్పటి పుట్టెంటుకలు తీసేంత వరకు నాన్ వెజ్ పెట్టాను. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే పుట్టు వెంట్రుకలు అంటే ఇది పెద్దవాళ్ళు చెప్పిన మాట. సో నాకు మా పెద్దవాళ్ళు చెప్పిన మాట. రీసెంట్గా బిట్టు బాబు ఒకసారి ఏంటంటే వాకర్లో నుంచి అనుకోకుండా ఇట్లా బోర్ల పడ్డాడు అనమాట. సో పడినప్పుడు ఏంటంటే ఈ తల అనేది నేలకు తగిలిందనమాట. సో అప్పుడు ఆ నేలకు తగిలినప్పుడు ఏంటంటే వెంట్రుకలు కూడా కింద నేలకు తగులుతూ ఉంటాయి కదా. సో అప్పుడు ఏం చెప్పారంటే పిల్లవాడు ఊరికే ఏడుస్తూ ఉంటే ఇట్లా కింద పడ్డాడు అని చెప్పాను నేను. చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే మా పెద్దవాళ్ళు అలా కింద పడినప్పుడు నేలకి తల తగలకూడదు, పుట్టు వెంట్రుకలు ఇలేదు కదా. సో నేలకు తగిలినా కూడా పిల్లలు ఊరికే చిడిపెడుతూ ఉంటారు అని చెప్పేసి చెప్పారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మనము పిల్లలకి కసువు చిమ్మి అలాగే పోయి పిల్లల్ని పట్టుకోకూడదంట. చేతులు వాష్ చేసుకొని పోయి పిల్లల్ని పట్టుకోవాలంట. అలా కాకుండా నార్మల్గా మనం కసువు చిమ్మేసి చీపురు కట్ట అక్కడ పెట్టేసి మళ్ళీ వెళ్ళి పిల్లవాడిని ఎత్తేసుకుంటూ ఉంటామన్నమాట. సో అలా ఎత్తుకోకూడదంట. నాకైతే మా మామయ్య పదే చెప్పారు ఈ మాట. ఎన్నిసార్లు చెప్పుంటారంటే అన్నిసార్లు చెప్పుంటారు. సో స్టార్టింగ్లో లాస్ట్ పాప అప్పుడు నాకైతే అప్పుడు ఏమీ తెలియదు అనమాట. సో అప్పటి నుంచి నాకు చెప్తూనే ఉన్నారు. రీసెంట్గా బిట్టు బాబు పుట్టినప్పుడు కూడా నువ్వు మాత్రం కసువు చిమ్మి పిల్లవాడిని ఎత్తుకోవద్దు, కావాలంటే పోయి చేయి కడుక్కొని తర్వాత పిల్లవాడిని ఎత్తుకో అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు. అండ్ మా అత్తమ్మ చెప్తూ ఉంటారు. అలాగే మా ఆడపిల్లలు కానివ్వండి అందరూ కూడా చెప్తూ ఉంటారు అనమాట. సో నేనేంటంటే హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాను. సో రీసెంట్గా ఒక 20-30 days నుంచి నేను కూడా దాని గురించి అంతగా పట్టించుకోలేదు అనమాట. ఎందుకంటే బిట్టు బాబు కొంచెం చేతిలోకి వచ్చేసాడు కదా అనే ధైర్యం అనమాట. సో మీ పిల్లలు పసిపిల్లలుగా ఉన్నప్పుడు మాత్రం దయచేసి చీపురు కట్ట ముట్టుకొని పిల్లవాడిని ముట్టుకోకూడదంట. ఇది పెద్దలు చెప్పిన మాట, నాకు కూడా తెలియదు. సో పెద్దలు చెప్పిన మాటనే నేను మీతో చెప్తున్నాను. మీకు తెలిసింటే హ్యాపీ, తెలియకపోతే తెలుసుకోండి. సో హ్యాండ్స్ అయితే మీరు వాష్ చేసుకొని పిల్లవాడిని పట్టుకోవాలి. ఇంకో విషయం అండ్ అలాగే ఇంకో పాయింట్ వచ్చేసి థర్డ్ పాయింట్ ఏంటంటే మన పిల్లల్ని మనమే పదే ఇలా చూసుకొని ముద్దులాడుతూ చూసుకొని మురిసిపోకూడదంట. సో అది మాత్రం చేయకండి. ఎందుకంటే తల్లి దిష్టి తగిలి
కొండరాయి కూడా పగిలిపోద్దంట. అలాగా మన దిష్టి మనం చూసుకొని ముద్దులాడుతా అలా ఉన్నాం అనుకోండి, నా బిడ్డ బాగున్నాడు, నా బిడ్డ చక్కనోడు, అది ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. ఇట్లా అనుకోవడము ఇట్లా చేస్తూ ఉంటాం మనం. ఈవెన్ నేను కూడా అలాగే చేస్తూ ఉంటాను. మా మమ్మీ అయితే చెప్తూ ఉంటుంది, నువ్వు ఊరికే చూసుకోవద్దు, పిల్లవాడిని చూసుకోవద్దు అని చెప్పేసి. సో మా మమ్మీ అనే కాదు, మా పెద్దవాళ్ళందరూ కూడా నాకు సజెస్ట్ చేసిన విషయం ఇది. సో నేను కూడా మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో మీ పిల్లల్ని పదే ముద్దులాడుతూ పదే ఇలా దగ్గరకు తీసుకొని పదే కళ్ళ అంటే ముఖంలో పెట్టి చూసుకుంటూ ఉండకండి. అలా చూసుకోవడం వల్ల ఏంటంటే తల్లి దిష్టి చాలా తగులుతుందంట పిల్లవానికి. అందుకే తల్లి దిష్టి తగలకుండా చూసుకోండి. అలాగే ఇంట్లో నుంచి ఎవరైనా వచ్చిన వెంటనే ఎవరైనా వస్తారు కదా ఇంట్లోకి, బయట నుంచి పిల్లవాడిని చూడాలని చెప్పేసి ఇంకా సమ్ ఉంటాయి కొన్ని. సో లేదంటే మనమే బయటకు వెళ్తూ ఉంటాము, ఎవరైనా చూస్తూ ఉంటారు. కొంతమంది కళ్ళు మంచిది కాదు అంటారు అనమాట. సో వాళ్ళు చూసిన వెంటనే ఏంటంటే మీరు దిష్టి అనేది తీసేయండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, కర్పూరం దిష్టి కానివ్వండి, ఎండు కొబ్బరి దిష్టి కానివ్వండి, ఇలా దిష్టి తీసేసుకోండి. సో పిల్లవానికి కొంచెం బాగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అండ్ పిల్లవానికి పాలు సరిపోతున్నాయో లేదో మీరు ఇంకొకసారి గమనిస్తూ ఉండండి. నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను, మీ ఫీడింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే నేను ఆల్రెడీ బిఫోర్ వీడియోస్లో చెప్పున్నాను. సో ఒకసారి ఫార్వర్డ్ చేసుకొని మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి రివైండ్ చేసుకొని చూసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకోసం నేను ఒక వీడియో అయినా సరే క్లియర్గా అయితే చేసి పెడతాను. అండ్ నాకు తెలిసిన విషయం ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే తెలిసిన విషయం షేర్ చేయడంలో తప్పేం లేదు. నాకు మా పెద్దవాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. సో నా అనుభవంలో నేను ఏదైతే తెలుసుకున్నానో మీ అందరూ కూడా అదే తెలియజేస్తున్నాను అనమాట. సో మీరు తెలుసుకొని ఇంకా నలుగురికి చెప్తారు కదా. సో అలా తెలుసుకుంటూ పాత పద్ధతులే కావచ్చు, బట్ ఇవన్నీ కూడా యూస్ఫుల్లే కదా. ఏమో మనకి అవి నిజమైతే మొరట లేదా మూఢనమ్మకాలు ఇంకా ఏమైనా అనుకోవచ్చు. బట్ ఒకవేళ అవి నిజమైతే ఏంటి పరిస్థితి? సో మనం కేర్ తీసుకోవడానికి తప్పలేదన్నమాట. సో ఇంకేంటి, బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.